గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ సమాయత్తం అవుతున్నారు. మరొక వైపు జనసేన కూడా మేము పోటీ చేస్తామని చెప్పింది కదా. ఇప్పుడు ఈ యొక్క పార్టీలోకి రాజా సింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే బీజేపీలో రాజా సింగ్ అంటే చాలామందికి పడడం లేదు. రాజా సింగ్ అసలు ఇప్పటి వరకు ఎవరూ అంత దీనిగా గెలవనటువంటి విధంగా 3 సార్లు గెలిచాడు ఆయన. అది కూడా పాత బస్తీ ప్రాంతంలో గెలవడం మామూలు విషయం కాదు. మరి అలాంటి పట్టున్నటువంటి నేతని బీజేపీ వదులుకుంది. మనం ఇంతకుముందు కూడా రాజా సింగ్ గారి గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఉన్నదున్నట్లుగా మాట్లాడతాడు, కొంచెం దురుసు ఎక్కువ. దాన్ని కొంతమంది ఏమొచ్చేసి అదునుగా భావించి ఆయన మీద పితూరీలు చెప్పడం, అలాగే ఆయన బీజేపీలో ఉంటే ఇక పెద్ద నష్టమే జరుగుతుందని చెప్పడం, అలాగే బీజేపీ నాయకత్వంలో పెద్దగా పొంతన లేకపోవడం, సమన్వయం లేకపోవడం, యూనిటీ లేకపోవడం కూడా మొత్తానికి ఆయన్నైతే బీజేపీ దూరం చేసుకుంది. ఆయన బీజేపీకి దూరం అయినట్లే. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ భావజాలానికి, సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే వివాదాస్పదంగా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఆవేదనది, ఆవేశం మనలాగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు బీజేపీకి దూరం అవ్వడం, జనసేన కూడా ఇక్కడ పోటీ చేస్తూ ఉండడం, జనసేన భావజాలం, సిద్ధాంతాలు కూడా ఇప్పుడు బీజేపీకి దగ్గరగా ఉండడం వల్ల బీజేపీ నుంచి పోటీ చేయాలి, మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే అసెంబ్లీలో కూడా పోటీ చేయాలంటే పూర్తి స్థాయిగా పోటీ చేయాలి. అయితే బీజేపీ మేము ఎవరితోటి పొత్తు పెట్టుకోమని చెప్పి తెలంగాణ బీజేపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. రామచంద్రరావు గారే స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి జనసేనలోకి రాజా సింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన రాష్ట్రమంతా కూడా జనసేన పోటీ చేయాలని చెప్పడం వల్ల ఈ యొక్క సంకేతానికైతే బలం చేకూరింది. అలాగని ఆయన కూడా ఈ యొక్క వార్తని కొట్టి పారేయలేదు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్లోకి చేరలేడు, బీఆర్ఎస్లోకి వెళ్ళలేరు, బీజేపీలోకి మళ్ళీ వెళ్ళినా సేమ్ అదే తంతు. కాబట్టి జనసేన మాత్రమే ఆయన సిద్ధాంతాలకి, భావజాలానికి దగ్గరగా ఉంది. ఆయన జనసేనలోకి వస్తే జనసేనకు కూడా ఒక మంచిదే. కాకపోతే ఇప్పుడు అటువైపు అక్కడేమొచ్చేసి పొత్తులో భాగంగా ఉన్నటువంటి జనసేన మరి బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి ఒప్పుకుంటుందంటే ఇందులో ఒప్పుకోకపోవడానికి ఏముంది? సేమ్ పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి, సేమ్ సిద్ధాంతాలు, తప్పేముంది? ఆయనకి బీజేపీ ఎలాగో తిరస్కరించింది కాబట్టి ఇందులోకి వచ్చేస్తున్నారు. ఇందులో బీజేపీకి ఆయన ఇష్టం లేకపోవడం అంటే ఏమీ లేదు. ఇక్కడ స్థానిక నాయకత్వంతో ఆయనకు వచ్చినటువంటి విభేదాల వల్ల ఆయన బీజేపీకి దూరం అవ్వాల్సి వచ్చింది తప్ప ఆయనేమి అధినాయకత్వాన్ని ఎదిరించేటటువంటి పరిస్థితులు ఏమి తీసుకురాలేదు, అలాగే ఎదిరించేటటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదు. కాబట్టి ఆయన జనసేనలోకి వస్తే మంచిదే.